హలో ఎవ్రీవన్. సో ఫైనలీ మార్వెల్ చాలా హడబడి తర్వాత మార్వెల్స్ ఫస్ట్ ఫ్యామిలీ అయిన ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ టీజర్ రిలీజ్ చేసింది, విచ్ ఇస్ జస్ట్ 1 minute 34 seconds. బట్ స్టిల్ మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి, బికాస్ ప్రీవియస్ గా D23 ఆర్ కామికాన్ ఈవెంట్ లో చూపించిన కొన్ని సీన్స్ ఈ టీజర్ లో లేవు. సో మరి అవేంటి అండ్ అలాగే టీజర్ లో చూపించిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటియో ఇవన్నీ వీడియోలో మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకో టీజర్ లో ఒక ప్రాపర్ మనీ షాట్ మిస్ అయినట్టు అనిపించింది. సో అందుకే ఒక ప్రాపర్ బ్యాంగర్ లేదు కానీ బట్ స్టిల్ టీజర్ ఇస్ ప్రిటీ గుడ్. మంచి రెట్రో వైప్ క్యారీ చేస్తుంది అండ్ అలాగే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎక్స్పెక్ట్ చేసినట్టే చూడడానికి చాలా ఆస్థెటిక్ గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ వచ్చేసి 1963 పాస్ట్ లో జరగబోతుంది, బట్ దే ఆర్ వెల్ డెవలప్డ్. సో అందుకే అంతా కూడా చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంటాయి. సో ఒక విధంగా ఈ మూవీ బ్యాక్ డ్రాప్ ని రెట్రో ఫ్యూచరిస్టిక్ కూడా అనొచ్చు. అండ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ అకార్డింగ్ టు థియరీస్ ఇదంతా కూడా మన మెయిన్ టైం లేనైనా అర్త్ 616 లో జరగట్లేదు. ఒక డిఫరెంట్ రియాలిటీ ఆర్ యూనివర్స్ లో ఇదంతా జరుగుతుంది. ఇన్ఫాక్ట్ అందుకే పాస్ట్ లో జరిగిన కొన్ని ప్రాబ్లమాటిక్ ఇన్సిడెంట్స్ జరగలేదు కాబట్టి వాళ్ళంత త్వరగా డెవలప్ అయ్యారు. సో ఈ మూవీ మెయిన్ కోర్ ప్లాట్ వచ్చేసి వీళ్ళు యుఎస్ అండ్ యుఎస్ఆర్ మధ్యలో జరిగిన స్పేస్ కాన్ఫ్లిక్ట్ ని చూపిపోతున్నారు. ఇన్ఫాక్ట్ రియల్ వరల్డ్ లో కూడా ఈ స్పేస్ వార్ జరిగింది అండ్ వి ఆల్ నో ది రిజల్ట్. దాని నుంచి వీళ్ళు రెఫరెన్స్ లాగా తీసుకుని మూవీ టైటిల్ లోనే ది ఫస్ట్ స్టెప్స్ అని పెట్టారు అనుకుంటా. సో ఈ మెయిన్ కోర్ పాయింట్ కి ఈ మూవీ మొత్తాన్ని కనెక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ అసలు కామిక్స్ లో కూడా ఫెంటాస్టిక్ ఫోర్ origin space connected, where one of the most intelligent man అయిన రీడ్ రిచర్డ్స్ అండ్ తన వైఫ్ అయిన సూజన్ స్ట్రామ్ అండ్ సూజన్ బ్రదర్ అయిన జానీ స్ట్రామ్ అండ్ అలాగే రీడ్ ఫ్రెండ్ అయిన బెన్ వీళ్ళు నలుగురు ఒక మిషన్ మూలాన స్పేస్ కు వెళ్తారు. అండ్ అక్కడ కాస్మిక్ రేస్ కి ఎక్స్పోజ్ అవడంతో వాళ్ళ DNA లో చేంజ్ వచ్చి వాళ్ళకి కొన్ని పవర్స్ వస్తాయి. వేర్ రీడ్ రిచర్డ్స్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ లాగా మారతాడు అండ్ తన పవర్స్ వచ్చేసి తన బాడీలో ఏ పార్ట్ నైనా గానీ తను ఎక్స్పాండ్ చేయగలడు. అండ్ సూజన్ స్ట్రామ్ ఏమో ఇన్విజిబుల్ గా అవ్వగలదు అండ్ అలాగే ఫోర్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేయగలదు. అండ్ జానీ స్ట్రామ్ కేమో ఫైర్ పవర్స్ వస్తాయి. అండ్ బెన్ ఏమో ది థింగ్ లాగా మారతాడు, వేరే తన స్కిన్ రాక్ ఎల్లే హార్డ్ గా అయిపోద్ది. సో ఇదే ఒరిజిన్ స్టోరీ మనకి మూవీలో కూడా చూపిపోతున్నారు. ఇన్ఫాక్ట్ టీజర్ లో కూడా మనం కొన్ని షార్ట్స్ చూడొచ్చు వేర్ వీళ్ళందరూ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ బెన్ కూడా నార్మల్ గానే ఉన్నాడు, ఇంకా థింగ్ లాగా మారలేదు. సో ఈ టీజర్ లో ఈ సీక్వెన్స్ ది మనకు కొన్ని షార్ట్స్ చూపించారు. D23 కామికాన్ ఈవెంట్ లో ఇదే సీక్వెన్స్ ఇంకా కొన్ని షార్ట్స్ చూపించారు. లైక్ ఆ స్పేస్ షిప్ కంప్లీట్ గా లాంచ్ అవటం ఇదంతా కూడా మనకి చూపించారు. బట్ ఈ టీజర్ లో అవన్నీ తీసేశారు. కానీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి కెవిన్ ఫైగి ముందే క్లియర్ గా చెప్పాడు దట్ ఈ మూవీ మెయిన్ ఫోకస్ ఒరిజిన్ స్టోరీ కాదని. బికాస్ ఆల్రెడీ చాలా సార్లు చూపించారు కాబట్టి మళ్ళీ దాని మీద మొత్తం ఫోకస్ చేయమని చెప్పి ముందే కెవిన్ ఫైగి క్లియర్ గా చెప్పాడు. సో స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ లాగానే కంప్లీట్ గా ఒరిజిన్ స్టోరీ మీద ఫోకస్ చేయకుండా వేరే ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్స్ చూపిపోతున్నారు. ఇంకా నౌ లెట్ us see షార్ట్ బై షార్ట్. సో ట్రైలర్ స్టార్ట్ అవడమే 1:3 రేషియోలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఇలా స్టార్ట్ అవ్వడానికి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థియరీ ఉంది, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో స్టార్టింగ్ ఎలివేటర్ డోర్ ఓపెన్ అవుతుంది అండ్ వెనకమాల మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూక్ చూడొచ్చు. సో వీఆర్ ఇన్ బ్యాక్స్టో బిల్డింగ్. సో అవెంజర్స్ కి ఎలా అయితే అవెంజర్స్ టవరో అలాగే ఫెంటాస్టిక్ ఫోర్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్యాక్స్టో బిల్డింగ్. సో రీడ్ చెప్తున్నాడు ఏదేమైనా గానీ మేము ఖచ్చితంగా ఎవ్రీ సండే 7 o'clock ఫ్యామిలీలో ఉన్న అందరం ఇక్కడ డిన్నర్ కి అసెంబ్ల్ అవుతామని. సో ఈ స్టేట్మెంట్ తో వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ రీడ్ రిచర్డ్స్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడని. అండ్ అసలు ఈ మూవీ ది వన్ ఆఫ్ ది మెయిన్ కోర్ పాయింట్ ఫ్యామిలీ. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో కూడా యాక్చువల్లీ దీన్ని ఒక టీమ్ లాగా క్రియేట్ చేయలేదు, ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ చేశారు. సో టెక్నికలీ ఇట్స్ ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ మార్వెల్. సో అందుకే ఈ మూవీని మార్వెల్ ఫస్ట్ నుంచే చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తుంది. అండ్ ఒక డిఫరెంట్ మార్వెల్ లోగో తర్వాత మనం బ్యాక్స్టో బిల్డింగ్ ది ఒక క్లియర్ లుక్ చూడొచ్చు. అండ్ దెన్ వి సీ హర్బీ. సో హర్బీ ఫుల్ ఫామ్ వచ్చేసి హ్యూమనాయిడ్ ఎక్స్పెరిమెంటల్ రోబోట్ బీ టైప్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ రోబోట్ ని స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం రీడ్ రిచర్డ్స్ తయారు చేశాడు. సో అక్కడ హర్బీ కుక్ చేస్తుంటే బెన్ వచ్చి ఆ సాస్ టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాడు. సో బేర్ సిరీస్ ఫ్యాన్స్ కి ఈ షాట్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ షార్ట్, బికాస్ ది థింగ్ ఆర్ బెన్ రోల్ వచ్చేసి ఎబోన్ అనే యాక్టర్ ప్లే చేస్తున్నాడు. అండ్ తనే ది బేర్ సిరీస్ లో చాలా ఫేమస్ క్యారెక్టర్ అయిన రీచిన్ ప్లే చేస్తాడు అండ్ దాంట్లో తన ఒక షెఫ్. సో అందుకే ఈ సీక్వెన్స్ ని అక్కడ రెఫరెన్స్ లాగా కూడా అనుకోవచ్చు. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఈ షాట్ లోనే వీ కెన్ సీ ది థింగ్ ఫస్ట్ అఫీషియల్ లుక్. సో ప్రీవియస్ గా వచ్చిన 2 ఫిల్మ్స్ లో ఉన్న థింగ్ లుక్ కన్నా ఇది చాలా డిఫరెంట్. వీళ్ళు CGI ఎక్కువ యూజ్ చేశారు, బట్ స్టిల్ ఈ లుక్ కామిక్ చాలా యాక్యురేట్ గా మ్యాచ్ అయ్యింది. అండ్ దెన్ వి సీ రీడ్ ఇస్ సాల్వింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్. మేబీ ఆ ఈక్వేషన్ క్రాక్ చేశాకే స్పేస్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యారు అనుకుంటా. అండ్ కమింగ్ టు రీడ్ ప్రీవియస్ గా వచ్చిన D23
మనకు వేరే ట్రైలర్ లో రీడ్ కిడ్ షో హోస్ట్ చేస్తున్నట్టు చూపించారు, వేర్ యాక్చువల్లీ తన పిల్లలకి సైన్స్ నేర్పుతున్నాడు. సో మోస్ట్లీ రీడ్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ లాగా అవడానికి ముందు కూడా చాలా ఫేమస్ అనుకుంటా. అంటే ఆబ్వియస్లీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ సైంటిస్ట్ కాబట్టి తను చాలా మేజర్ విషయాలు కాంట్రిబ్యూట్ చేస్తుంటాడు. సో అందుకే తను ఫస్ట్ నుంచే చాలా ఫేమస్. అండ్ ఆ తర్వాత స్పేస్ షిప్ లాంచ్ అయ్యే సీన్స్ కొని చూడొచ్చు. అండ్ ఆ తర్వాత రీడ్ సూజన్ తో అంటున్నాడు, ఒకళ్ళు మనం అక్కడికి వెళ్ళకుండా ఉండుంటే నువ్వు ఇలా ఇన్విజిబుల్ అయ్యేదానివి కాదు, అండ్ అలాగే బెన్ రాక్ లాగా మారేవాడు కాదు, అండ్ జానీ ఫైర్ లాగా. ఇదంతా విన్నాక సూజన్ అంటది, యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ముందు నుంచే ఇలా ఉన్నారు, మోర్ లైక్ ఇదంతా కూడా వాళ్ళ పర్సనాలిటీ అని. లైక్ బెన్ ముందు నుంచే రాక్ లాగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని. అండ్ వీళ్ళిద్దరు కన్వర్సేషన్ ప్యారలల్ గా మనకి కొన్ని షార్ట్స్ చూపించారు, లైక్ స్పేస్ లో యాక్సిడెంట్ అయ్యాక సూజన్ ఎలా ఎఫెక్ట్ అయ్యిందని. అండ్ అలాగే బెన్ ఈస్ థింకింగ్ అబౌట్ హిస్ పాస్ట్ వర్షన్. సో యాక్చువల్లీ కామిక్స్ లో కూడా బెన్ అలా మారిపోయినందుకు బాధపడతా ఉంటాడు. సో ఆర్క్ ఈ మూవీలో కూడా వీళ్ళు కవర్ చేయబోతున్నారు. లైక్ ఇక్కడ కూడా టీవీలో తన ప్రీవియస్ వర్షన్ చూసి తను బాధపడుతున్నాడు. అండ్ మేబీ ఈ బాధ నుంచి బయటికి రావడానికి సూజన్ ఈస్ గివింగ్ హిమ్ ఎమోషనల్ సపోర్ట్. అండ్ దెన్ వి సీ జానీ ఇన్ యాక్షన్, వేర్ తన పవర్స్ యూస్ చేస్తాను డైరెక్ట్ గా ముందాకా వెళ్దామని ట్రై చేస్తున్నాడు అనుకుంటా. కానీ మేబీ ఒక లిమిట్ కు వెళ్ళాక తన ఫైర్ పవర్స్ అనేవి ఆగిపోయి తను నార్మల్ గా మారిపోయాడు. సో అందుకే తను అక్కడి నుంచి పడిపోతున్నాడు. అండ్ దెన్ వి సీ సూజన్ స్ట్రామ్ యూజింగ్ హర్ పవర్స్. సో ఈసారి తన పవర్స్ కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. అండ్ ఈ స్టైల్ ప్రీవియస్ వర్షన్ కన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఇంకా హియర్ కమ్స్ ద ప్రాబ్లమ్, వేర్ స్పేస్ నుంచి మీటియోర్స్ లాగా ఏవో పడుతుంది. సో దానికి చాలా మల్టిపల్ రీజన్స్ ఉన్నాయి. లైక్ స్పేస్ లో ఏదైనా క్రాష్ జరగవచ్చు, దాన్ని ఆపడానికి ఫెంటాస్టిక్ ఫోర్ వెళ్తారు. ఆరెల్స్ ఈ మూవీ మెయిన్ విలన్ గెలాక్టస్ వస్తున్నాడు అనుకుంటా. ఇన్ఫాక్ట్ టీజర్ లో కూడా మనకి గెలాక్టస్ ది జస్ట్ షాడో చూపిస్తారు అండ్ బ్యాక్ నుంచి ఒక లుక్. సో ఈ లుక్ కొంచెం డిసప్పాయింటింగ్ అని అనిపించింది, బికాస్ వి ఆల్ నో గెలాక్టిస్ ఒక కాస్మిక్ లెవెల్ ఎంటిటీ. సో చూడడానికి ఒక సెలెస్టియల్ అంత ఉండాలి, బికాస్ కామిక్స్ లో లిటరలీ గెలాక్టస్ ప్లానెట్స్ ని తినేస్తాడు. సో ఈజీగా సెలెస్టియల్ లాగా ఉంటాడు అనుకున్నాను, బట్ వీళ్ళు ఎందుకో సైజ్ తగ్గించారు. సో ప్రీవియస్ గా రిలీజ్ చేసిన టీజర్స్ లో ఇన్ఫాక్ట్ తనది ఒక ఫ్రంట్ లుక్ కూడా రిలీజ్ చేశారు, వేరే తను ఒక బిల్డింగ్ లో అలా చూస్తాడు. కానీ ఇక్కడ టీజర్ లో మనకి ఆ లుక్ చూపిలేదు. అండ్ అలాగే ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని కూడా ఈ టీజర్ లో చూపిలేదు, విచ్ ఇస్ సిల్వర్ సఫర్. బికాస్ యాక్చువల్లీ గెలాక్టస్ ఏ ప్లానెట్ తినాలో చెప్పేది సిల్వర్ సఫరే. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ మూవీలో మనకి ఫీమేల్ సిల్వర్ సఫర్ ని చూపిపోతున్నారు, బట్ స్టిల్ తన లుక్ ఇంకా టీజర్ లో రివీల్ చేయలేదు. అండ్ ఈ షాట్ లో మనకి ఫెంటాస్టిక్ ఫోర్ కార్ చూపించారు. సో యాక్చువల్లీ కార్ ఎగరగలదు, అండ్ ఇది మనకి కామికాన్ ఈవెంట్ లో చూపించారు. అండ్ ఆ తర్వాత వీ కెన్ సీ ఫ్యూ ఫైటింగ్ సీక్వెన్సెస్. సో మేబీ ఇక్కడ వీళ్ళు సిల్వర్ సఫర్ తో ఫైట్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ లాస్ట్ లో సూజన్ స్ట్రామ్ అంటుంది, ఏ ప్రాబ్లం వచ్చినా గానీ మనం ఒక ఫ్యామిలీ లాగా దాన్ని అడ్డుకుందామని. అండ్ వి సీ క్లియర్ లుక్ ఆఫ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఫ్యామిలీ. సో స్టార్టింగ్ లో చెప్పినట్టే ఈ మూవీ మెయిన్ కోర్ పాయింట్ వచ్చేసి ఫ్యామిలీ. సో ఇంకా నౌ లెట్ us కమ్ టు థియరీస్. సో లైవ్ లో ఎప్పుడైతే టీజర్ ని చూపించారో లాస్ట్ లో రాస్తారు దిస్ ఇస్ ఫ్రమ్ ఫ్యూచర్ ఫౌండేషన్ అని. సో కామిక్స్ లో ఫ్యూచర్ ఫౌండేషన్ అనే టీం చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, బికాస్ జానీ స్టార్మ్ చనిపోయాక రీడ్ రిచర్డ్స్ ఈ టీమ్ ని క్రియేట్ చేస్తాడు. దీంట్లో తాను చాలా ఇంటెలిజెంట్ సైంటిస్ట్ అందరినీ యాడ్ చేస్తాడు. అండ్ మెయిన్లీ ఈ టీమ్ లో రీడ్ రిచర్డ్స్ పిల్లలైన ఫ్రాంక్లిన్ అండ్ వెలేరియా ఇద్దరు ఉంటారు. సో ఫ్రాంక్లిన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ మార్వెల్ కామిక్స్. తన గురించి నెక్స్ట్ ఎప్పుడైనా క్లియర్ గా చెప్తాను. అండ్ ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ వచ్చేసి యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ కూడా ఈ టీమ్ లో కొన్ని రోజులకు జాయిన్ అవుతాడు. సో అకార్డింగ్ టు థియరీస్ ఫ్యూచర్ ఫౌండేషన్ లో ఉన్న వీళ్ళ పిల్లలు ఒక డాక్యుమెంటరీ లాగా దీంట్లో చాలా విషయాలు తయారు చేశారని. అండ్ అందుకే స్టార్టింగ్ లో మనకి 1:3 రేషియోలో వచ్చింది. బట్ ఐ థింక్ మోస్ట్లీ ఈ థియరీ రాంగ్ అయింది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ డూమ్, బికాస్ యాక్చువల్లీ ఫెంటాస్టిక్ ఫోర్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి రీడ్ రిచర్డ్స్ మెయిన్ విలన్ వచ్చేసి డాక్టర్ డూమ్. అండ్ వి ఆల్ నో ఈ సాగాకి మెయిన్ విలన్ వచ్చేసి డాక్టర్ డూమ్ అని. సో డెఫినెట్లీ తనని డైరెక్ట్ గా సీక్రెట్ వార్స్ ఆర్ డూమ్ స్టే లో చూపిలేరు, థానోస్ లాగా తను కూడా బిల్డ్ చేయాలి. సో అందుకే పక్కా ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో తనది ఖచ్చితంగా హింట్ ఇస్తారు. అంటే ఈ టీజర్స్ అను ట్రైలర్స్ లో మనకి చూపించకుండా మనకు డైరెక్ట్ గా మూవీలో సర్ప్రైజ్ ఇస్తారు, లైక్ పోస్ట్ క్రెడిట్ ఆర్ ఒక ప్రాపర్ ఆర్క్ కూడా పెట్టొచ్చు. అండ్ ఫైనల్ థియరీ వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ గెలాక్టస్ ఇన్కర్జన్స్ ఆపడానికి వచ్చాడు. అంటే వి ఆల్ నో డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లాస్ట్ లో ఇన్కర్జన్స్ స్టార్ట్ అయ్యి అని. సో మేబీ ఫెంటాస్టిక్ ఫోర్ ఉంటున్న ఎర్త్ కొలైడ్ అవ్వక ముందే గెలాక్టస్ ఈ ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చుంటాడు, ఆరెల్స్ ఇన్కర్జన్స్ కి సంబంధించి ఏదో జరిగుండిద్ది. ఇన్ఫాక్ట్ ఆ మొత్తం మూలానే మేబీ మూవీ లాస్ట్ లో వీళ్ళ యూనివర్స్ నుంచి మన మెయిన్ యూనివర్స్ అయిన 616 కి వచ్చేస్తారు అనుకుంటా. అండ్ అలా ఈ మొత్తాన్ని వీళ్ళు సీక్రెట్ వార్స్ ను డూమ్స్ డే కనెక్ట్ చేస్తారు అనుకుంటా. సో దీస్ ఆర్ మై థియరీస్. సో ఇవి ఎంతవరకు కరెక్టో కాదో మీరు కింద కమెంట్స్ లో చెప్పండి, ఆరెల్స్ మీ దగ్గర వేరే థియరీస్ ఉంటే అవి కూడా చెప్పండి. అండ్ నేను త్వరలోనే ఎవరి ఫెంటాస్టిక్ ఫోర్ అనే వీడియో అప్లోడ్ చేస్తాను. సో అది రాగానే మీకు తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.